జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడికి 56 రకాల పదార్థాలను నైవేద్యం సమర్పిస్తారు. దీని వెనుక పురాణ కథ ఏమిటో తెలుసుకుందాం. భారతదేశంలోని గల్లీ గల్లీలో కూడా జన్మాష్టమి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. శ్రీకృష్ణుని జన్మదినం రోజున దేవాలయాలు, ఇళ్లలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పూజలో అత్యంత ప్రత్యేకంగా నిలుస్తుంది 56 రకాల ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం. అవును, జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడికి 56 రకాల రుచికరమైన వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా ఇన్ని రకాల ఆహార పదార్థాలను ఎందుకు సమర్పిస్తారో తెలుసా? ఈ అద్భుతమైన సంప్రదాయం వెనుక ఉన్న పురాణ కథను గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఒకసారి బ్రజ్ ప్రజలు ఇంద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక గొప్ప పూజకు సిద్ధమవుతున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారని బాలగోపాల కృష్ణుడు తన తండ్రి నందుడిని అడిగాడు. ఇంద్రుడు వర్షాలకు అధిదేవుడు కనుక అతని కరుణ కోసం ఇంద్రుడిని పూజించడం వలన మంచి వర్షాలు కురుస్తాయని, మంచి పంటలు పండుతాయని నందుడు చెప్పాడు. కృష్ణుడు ఇంద్రుడికి బదులుగా గోవర్ధన పర్వతాన్ని పూజించాలని ప్రజలకు చెప్పాడు. ఎందుకంటే గోవర్ధన గిరి మనకు పండ్లు, కూరగాయలు, జంతువులకు మేతను ఇస్తుందని చెప్పాడు. కృష్ణుడు చెప్పడంతో గోకులంలోని ప్రజలందరూ గోవర్ధన పర్వతాన్ని పూజించారు. దీనితో ఇంద్రుడికి చాలా కోపం వచ్చింది. దీంతో గోకులంలో భారీ వర్షం కురిపించాడు. గ్రామంలో వరద లాంటి పరిస్థితి ఏర్పడింది. ప్రజలను రక్షించడానికి కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి తన గోటిపై నిలిపి వర్షం నుంచి గోకుల వాసులను రక్షించేందుకు గొడుగుగా పట్టాడు. చిటికెన వేలుపై నిలబడిన గోవర్ధన పర్వతం కింద గ్రామస్తులు, జంతువులు, పక్షులు సురక్షితంగా ఉన్నాయి. ఇలా కృష్ణుడు 7 రోజుల పాటు పర్వతాన్ని ఎత్తి నిలబడ్డాడు. 7 రోజుల తర్వాత ఇంద్రుడి కోపం తగ్గి వర్షం ఆగిపోయినప్పుడు ఆ 7 రోజుల్లో కృష్ణుడు ఏమీ తినలేదని గోకుల వాసులు అనుకున్నారు. కృష్ణుడి తల్లి యశోద తన కన్నయ్యకు రోజుకు 8 సార్లు ఆహారాన్ని తినిపించేది. 7 రోజులుగా తమ కొడుకు ఆకలితో ఉండడాన్ని చూసిన తల్లి యశోద, గోకుల వాసులు అందరూ కలిసి మొత్తం 56 రకాల వంటకాలను తయారు చేసి కృష్ణుడికి నైవేద్యం పెట్టారు. అప్పటి నుంచి జన్మాష్టమి నాడు కృష్ణుడికి 56 భోగములను సమర్పించడం ఆచారంగా మారింది. 56 రకాల ఆహార పదార్థాలలో ఏమి ఉంటాయంటే, చప్పన్ భోగ్లో స్వీట్లు, పండ్లు, తృణధాన్యాలు, పానీయాలు, పాలతో తయారు చేసిన వివిధ రకాల ఆహార పదార్థాలున్నాయి. సాంప్రదాయ ఆహారం జాబితాలో వెన్న, చక్కెర మిఠాయి, కోవా, లడ్డు, రబ్రీ, పూరి, కచోరీ, హల్వా, కిచిడి, సీజనల్ పండ్లు, పానీయాలు వంటి అనేక వస్తువులు ఉంటాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.